అప్పుడు యూరియా కోసం యుద్ధాలే జరిగాయి. ఇప్పుడు పంట కొనుగోళ్లపై కొట్లాటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరోవైపు ఖరీఫ్ సీజన్ కూడా ముంచుకొచ్చేస్తోంది. అయితే ఇదంతా ఓ ఎత్తైతే తెలంగాణలో సీజన్ కి పొలిటికల్ సీన్ కూడా మారుతూ ఉండడం మరో ఎత్తు. సీజన్ ఏదైనా ఆ సీజన్లో ఎలాంటి సమస్య వచ్చినా పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరుతూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో ఇప్పుడెక్కడ చూసినా ఇదే దుస్థితి. ఎక్కడి ఐకేపీ సెంటర్కి వెళ్లినా దుర్భరమే. రైతన్న మీద పగబట్టినట్టే ఉంది పరిస్థితి. కొనుగోలు, నిల్వ, మద్దతు ధర అన్ని క్వశ్చన్ మార్కులే అవుతున్నాయి. అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యం రెండూ కలిసి చేతికొచ్చిన పంటకు అరిష్టం పట్టుకునేలా చేశాయి. ఆరుగాలం కష్టపడ్డా పోరుగాలం తప్పడం లేదు తెలంగాణలో రైతాంగానికి. అటు రాజకీయము ఏమాత్రం తగ్గట్లేదు ప్రతి సీజన్కి. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ తప్పిదమే అంటోంది తెలంగాణ ప్రభుత్వం. మా స్థాయికి మించి పంట కొనుగోళ్లు చేస్తున్నాం, అప్పు తెచ్చి రైతుల జేబుల్లో పెడుతున్నాం, అయినా మమ్మల్నే విమర్శిస్తారా అంటూ ప్రభుత్వ పెద్దలు ఫైర్ అవుతున్నారు. రైతు కోస పేరుతో యాత్ర చేస్తున్న బీజేపీనే ఇందుకు కారణమంటున్నారు. రైతులేమైనా అడగాల్సి వస్తే మొదట వాళ్లనే అడగాలని చెయ్యి బీజేపీ వైపు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పీ రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. మీరే చెబుతున్నారు కేంద్రం లెక్క ప్రకారం పంట కొనుగోలు చేస్తోందని. మరి మిగతా పంటను కొనాల్సింది, కొని భద్రపరచాల్సింది మీరే కదా అంటూ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది బీజేపీ. ప్రతి సీజన్ కు నాటకాలాడటం, ఇష్యూని కేంద్రం వైపు నెట్టడాన్ని ప్రజలే గమనిస్తున్నారని కాషాయ పార్టీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తున్నావు నువ్వే చెప్తున్నావు. మరి కేంద్రం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్ను కొనంగా నువ్వు మిగిలింది నువ్వు కొనుగోలు చేయాలి కదా. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ప్రింట్ చేసినావు కదా, ఓట్లు అడుక్కున్నావు కదా, ఆ ఓట్లతో గెలిచి గద్దెనెక్కినావు కదా, గద్దెనెక్కగానే గద్దె లెక్క మారిపోతుంది. సరే, రబీ అయిపోయింది, ఖరీఫ్ వచ్చేస్తోంది. ఈసారైనా కేంద్రం యూరియాను సరిగా అందిస్తుందా, లేక మళ్లీ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుందా అంటూ ముందే కేంద్రాన్ని హెచ్చరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో లాగా యూరియా ఇబ్బందులొస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటోంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది. యూరియా కొరతకు కారణం కేంద్రం కాదు, రాష్ట్ర ప్రభుత్వమేనని మరోమారు కౌంటర్ అటాక్ కి దిగింది తెలంగాణ బీజేపీ. పాలన చేతకాక ప్రతి ఇష్యూని కేంద్రం వైపు తిప్పడం కరెక్ట్ కాదంటోంది. మొత్తంగా తెలంగాణలో సీజనల్ ఫైట్ కామన్ అయిపోయింది. యూరియా కొరతకు మీరంటూ కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు కార్నర్ చేసుకున్నాయి. ఇప్పుడు పంట కొనుగోళ్ల టైంలోనూ రైతు గోసపై మీరే ఆన్సర్ చెయ్యాలంటూ రెండు పార్టీలు కొట్టుకుంటున్నారు. మధ్యలో బీఆర్ఎస్ ఇద్దరిని కలిపి తిడుతోంది. సో సీజన్ ఏదైనా తెలంగాణలో పొలిటికల్ ఫైట్ పక్కా అన్నట్టుగా ఉంది.